హాయ్ హలో వెల్కమ్ టు 929 టీవీ. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70 70 రోజులు 70 సంగతులు. ఈ రోజు ఈ ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు ఉన్న గెస్ట్ గురించి ఏం చెప్పాలండి. మన అందరి బాపు బొమ్మ అంటే మనకి ఎవరు గుర్తొస్తారు? దట్స్ ఓన్లీ బ్యూటిఫుల్ లేడీ దివ్యవాణి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారి గురించి మాట్లాడడానికి మేడంతో మాట్లాడేద్దాము, మరెన్నో విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి. మన 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఎమ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐఎమ్ బాగున్నాను. నేను మీరు ఎలా ఉన్నారు? బాపు గారి బొమ్మ అంటున్నాం మ్యామ్. నిజంగా అప్పటికి ఇప్పటికి మనం పెళ్లి పుస్తకంలో మీరు ఎలా ఉన్నారో ఈ రోజుకి అలానే కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ మధ్య కాలంలో చూస్తే కొంచెం ఎక్కడ కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో కొంచెం తక్కువ కనిపిస్తూ ఉన్నారు. ఈవెన్ ఎక్కడ ఇంటర్వ్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఈ రోజు మెగాస్టార్ గారి గురించి మాట్లాడాలి ఇంటర్వ్యూ అంటే మీరు వచ్చారు. ఎలా అనిపిస్తోంది మీకు? అస్సలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే, సార్తో నేను డైరెక్ట్గా హీరోయిన్గా చేయలేకపోయాను. కానీ ఈ స్పెషల్ బర్త్డే 70 సంవత్సరాల దీనిగా అండ్ మా మెగా అభిమానులందరికీ కూడా ఆయన బర్త్డే విషెస్ నేను చెప్పుకుంటూ, ఇది రియల్లీ ఇట్స్ స్వీట్ మెమరీ ఇన్ మై లైఫ్. ఇది స్టార్ మెగా స్టార్ అని చెప్పని దీనికి ఎలా ఉన్నదనేది నేను మీకు మన ఇంటర్వ్యూలో ముందు నేను చెప్తాను. ఐ ఫీల్ సో హ్యాపీ అండి. అండ్ ఇంకా చిరంజీవి గారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడాను, వాళ్ళు జనరేషన్స్ కూడా చిరంజీవి గారు పడిన కష్టం, ఆ మెగాస్టార్ అనేది వాళ్ళ పిల్ల తరతరాలు ఉండాలని ఎవ్రీడే ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని గురించి ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చోవటం రియల్ థ్యాంక్ టు 99 టీవీ ఛానల్ ఆల్సో. మ్యామ్, మీరు ఇప్పుడు అన్నట్లు ఆయనతో ఒక హీరోయిన్ గా చేయలేకపోయినప్పటికీ కూడా ఒక సెకండ్ హీరోయిన్ గా కొండవీటి దొంగలో మీరు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. చాలా దగ్గరగా మీకు ఆయనతో సీన్స్ ఉన్నాయి, చిలిపిగా, ఇవన్నీ చిన్న గొడవలు. అసలు ఆ ఆఫర్ ఎలా వచ్చింది? వచ్చినప్పుడు మీకు మీ ఫీలింగ్ ఏంటి? ఫస్ట్ టైము నేను చిరంజీవి గారిని ఎక్కడ చూసానంటే, కేసీ రామారావు గారిది చిరంజీవి గారిది చేసింది ఒకటి రాక్షసుడు మూవీ 100 days ఫంక్షన్ ఏదో జరుగుతుంది అది. అండ్ ఆ మూవీ దానికి మేము అప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు మా మమ్మీ గారు ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడటం కదా, అప్పుడు నాకు ఎంత 15-16 years ఉంటుంది అనమాట. మంచిగా చీర కట్టి మల్లెపూలు పెట్టి ఇంతవారు జడకొప్పులు పెట్టి ట్రైడెంట్ హోటల్ ఇన్ చెన్నై, అక్కడ ఫస్ట్ టైం చిరంజీవి గారు నేను చూడటం అండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవటం జరిగిందండి. దాని తర్వాత వెంటనే నాకు పరుచూరి గోపాలకృష్ణ గారు వాళ్ళు ఈ కొండవీటి దొంగలు, అప్పటికి మీరు ఫీల్డ్ లోకి వచ్చే ఉన్నారు? అప్పటికి నేను వచ్చాను. అప్పుడు ఇంకా నేను పెళ్లి పుస్తకం చేయలేదు, బిఫోర్ పెళ్లి పుస్తకం అనమాట. చాలా చిన్న అమ్మాయిని. అయితే మేము అప్పట్లో అంతా ఏంటంటే పరుచూరి గోపాలకృష్ణ గారు వీళ్ళంతా దే రూల్డ్ ఇండస్ట్రీ. వాళ్ళు ఏది చెప్తే ఆర్టిస్టులు కానీ అలా చేసేవాళ్ళు. సో పరుచూరి గోపాలకృష్ణ గారి పెద్ద అమ్మాయి బిందు మేమంతా ఒకటే ఏజ్. సో వాళ్ళేమో స్కూల్ బ్యాగ్ తగిలించుకొని స్కూల్కి వెళ్తా ఉంటే, నేనేమో మమ్మీ ఇండస్ట్రీకి తెచ్చారు కదా, ఆశ ఉండేది నేను కూడా మళ్ళీ చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి అని. సో అట్లా అంకుల్ వాళ్ళ ఇంట్లో మాకు ఒక మంచి సన్నిహితం అండి. సో అలా మేము వెళ్ళినప్పుడు ఈ కొండవీటి దొంగలో నాకు అవకాశం వచ్చింది. వస్తే ఇట్లా చిరంజీవి గారి మరదల క్యారెక్టర్, విజయశాంతి గారు అండ్ రాధా గారు ఒక హీరోయిన్, మంచి ఒక సాంగ్ ఉంటుంది మీకు అని చెప్పాను. అంటే నేను గొడవ పెట్టాను, నేను ఆయనతో డైరెక్ట్ హీరోయిన్ చేస్తాను అంకుల్ అని చెప్పని. నువ్వు ఇంకా చిన్న పిల్లవే, ఫేస్ లో ఇంకా మెచ్యూరిటీ రావాలి, మంచి క్యారెక్టర్ అని చెప్పండి. అప్పుడు తమిళ్ మూవీస్ బాగా బిజీగా చేస్తూ ఉండేదాన్ని. సో అలా మూవీలో అవకాశం వచ్చిందండి. అండ్ నాకు బాగా గుర్తు ఏంటంటే, చిరంజీవి గారికి విజయశాంతి గారికి నాకు ఒక సీన్ ఉందన్నమాట. ఆమె పుట్టలో ఊదుతుంటే పాము వస్తుంది, ఈమె పోలీస్ విజయశాంతి గారు ఈయన పట్టుకోవాలి, ఆ కొండవీటి దొంగ ఎవరు అని చెప్పని. సో వాళ్ళకి ఆ ఫన్నీ దీంట్లో ఆ వెదరు ముదుమలై ఫారెస్ట్ లో జరిగింది. కోదండరామరెడ్డి గారు, త్రిపుర రామారావు గారు ప్రొడ్యూసర్, నేను చిన్న కొత్త. అయితే మాకు విజయశాంతి గారికి అప్పుడు అనుకోకుండా చాలా టేక్స్ వెళ్ళింది అనమాట. నేను కాన్సన్ట్రేషన్ అంతా పెట్టి వాళ్ళు కామెడీగా అలా లైటింగ్ దీనికి పోతున్నా, నేను మాత్రం అలానే ఎక్కడ నాది మిస్టేక్ లేకుండా ఒక 10-15 టేక్స్ అలానే వెళ్ళింది. అప్పుడు చిరంజీవి గారు గమనించి దగ్గరకు వచ్చి భుజం మీద తట్టి, నువ్వు ఫెంటాస్టిక్ అమ్మ, మంచి ఆర్టిస్ట్ అవుతావు అన్నారండి. సో అప్పటికి ఎన్ని మూవీస్ చేశారు మ్యామ్ మీరు? అప్పటికి నేను అడవిలో అర్ధరాత్రి అని ఒక మూవీ చేశాను.
తమిళ్ చేశాను. జస్ట్ అప్పుడే ఆ 1 year లోనే Yeah, టక్ 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 okay. వచ్చిన అప్పుడు ఏంటంటే ఇది అని గిరిగీసుకుని కూర్చొని లేని పరిస్థితుల్లో ఉన్నాం అనమాట. ఎందుకంటే ఏజ్ పెద్దది లేదు, అలాని బేబీ ఆర్టిస్ట్ గా చేసేది కాదు. లేదు. అవును. సో ఆ అలవాటు అవ్వాలి, అసలు టాలెంట్ అనేది రావాలి అని చెప్పి మా మమ్మీ అన్నింటికి తను ఒప్పుకునేవాళ్ళు. సో అట్లా టైంలో చేసిందనమాట ఇది. ఓకే. అయితే ఇక నాకు అది ఇప్పటికీ అది ఒక పెద్ద అవార్డు లాగా నేను ఫీల్ అవుతాను. Yeah. చాలా సంస్కారవంతులండి. ఇప్పుడు చాలా మందిని మనం ఇండస్ట్రీలో ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కదా. ఆయన సున్నిత స్వభావం కానీ, అప్పుడు పెద్ద మాకు వర్షం వస్తూ ఉండింది ఆ షూటింగ్లో అనమాట. ఎవడో తెలియకుండా ఆ తేనెటీగది ఆ చెట్ల దగ్గర ఉండేది, అది కదిలిచ్చేసారు తెలియక ఆ వర్షం దీంట్లో. ఓకే. ఆ షూటింగ్ లో చేసిన 2 గుర్రాలు ఉన్నాయి, తెల్ల గుర్రం. ఎప్పుడు చిరంజీవి గారు ఎప్పుడు వచ్చిన ఆ షార్ట్స్ దాని మీదే ఉండేదన్నమాట. సో ఆ గుర్రాలు చనిపోయినాయి, ఆ తేనెటీగలు కుట్టేసేసి చనిపోవటం జరిగింది. ఓకే. అవి ఎంత అటాచ్ అంటే ఆ 2 గుర్రాలు, హస్బెండ్ లేనిదే వైఫ్ రాదు, షూటింగ్ కి వైఫ్ లేనిదే హస్బెండ్ రాదు, ఇద్దరు అంత దీని అనమాట. చనిపోవటం జరిగింది. అప్పుడు రోజు కాటేజెస్ ఉండేవాళ్ళం, శాంతక్క మేము, చాలా చిన్న పిల్లని. విజయశాంతి గారు ఎప్పుడు అనేవాళ్ళు మా వారసురాలు అని చెప్పేవాళ్ళు అనమాట. సో చాలా భయంగా ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను షూటింగ్ లో. ఒక రోజు ఇలా వర్షం పడుతున్నప్పుడు ఆయనకి ఆయన అంత స్టార్, అప్పటికే కొత్త అమ్మాయి అనే ఒక ఎక్కడా లేకుండా ఆయన పక్కనే కూర్చొని మంచి పొంగల్ పెట్టారు, నాకు బాగా గుర్తు అనమాట. ఓకే. దమ్మ టిఫిన్ చేయండి అని. బట్ నా బ్యాడ్ లక్ అండి, ఘరానా మొగుళ్ళో వాణి విశ్వనాథ్ క్యారెక్టర్ నేను చేయాల్సింది, అడ్వాన్స్ అంతా ఇచ్చి సమ్ ప్రాబ్లం, మరి నేను అది చేయలేకపోయాను. అయితే అప్పుడు చిరంజీవి గారి మేనల్లుడు ఉన్నారు, ఆయన అప్పట్లో వాళ్ళ గెస్ట్ హౌస్ ఉండేది, మంజులా గెస్ట్ హౌస్ అని. అక్కడ నేను స్టార్ మెగాస్టార్ అని ఒక షో చేశాను. తర్వాత నాగబాబు గారితో అప్పట్లో ఆయన యంగ్ దీంట్లో చేసేవాళ్ళు అనమాట. దాంట్లో మాకంతా ఫారెస్ట్ లో సీన్స్ అవి జరుగుతూ ఉండే. అన్నపూర్ణమ్మ ఎవరు మన నిర్మలమ్మ గారికి నేను మనవరాల్ని. యాక్చువల్గా శుభలేఖ రాసుకున్న కళలో ఎప్పుడు ఆ సాంగ్ నాకని చెప్పారు. అది ఇక లెంగ్త్ ఎక్కువ అవుతుందని, మీకు కూడా ఒక సాంగ్ ఉంది కదా. సాంగ్ ఉందని పరచూరు గోపాలకృష్ణ గారు అంకుల్ చెప్పబట్టి మేము ఒప్పుకున్నాం చిరంజీవి గారితో సాంగ్ అంటే అని చెప్పాను. అనుకోకుండా అది రాధా గారికి స్టోరీని బట్టి అది చేంజ్ చేయాల్సి వచ్చింది. ఓవరాల్ గా మొత్తం ఎన్ని డేస్ చేశారు మ్యామ్ కొండవీటి దొంగకి షూటింగ్? అప్పట్లో అది చాలా అండి పెద్ద, అది చాలా ఎక్కువ వర్క్ ఉండేది కదా. సో ప్రతి సీన్ లో క్లైమాక్స్ లో అంతా మేము ఉండేవాళ్ళం అక్కడ. ఆ గొడవలు దీంట్లో ఆల్మోస్ట్ నేను ఒక 15 to 20 days చేసామండి వర్క్. ఆ తర్వాత ఏవిఎం లోనంతా కోర్టు సీన్స్ అంతా ఉండేవాళ్ళం. అంటే చిరంజీవి గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఆ సెట్స్ లో, అంటే ఆఫ్టర్ షూటింగ్ అయిపోయిన తర్వాత, ప్యాకప్ అయిన తర్వాత కాన్వర్జేషన్స్ కానీ ఎలా ఉండేవి సార్? అందరితో చాలా సెట్లో ఉన్నప్పుడు కలవిడిగా ఉండేవాళ్ళండి. ఆ తర్వాత నేను హైదరాబాద్ షిఫ్ట్ అయినాక మా పిల్లలిద్దరు యుఎస్ఏ వెళ్ళారు. అప్పుడు సారు 150 ఆయన మూవీ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు నేను ఇక్కడ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి పర్సనల్ గా నేను కలిశాను. సార్ ఇప్పుడైనా సరే నేను మీతో చేయాలి సార్ అంటే, అయ్యో కొంచెం ముందు వచ్చుంటే బాగుండేదమ్మా దివ్య అని చెప్పని, తప్పకుండా మనం చేద్దాం అన్నారు. మొన్న అనుకోకుండా ఒక అవార్డ్ ఫంక్షన్ లో కలిసానండి. ఇక్కడ మన ఎన్ఆర్ఐస్ అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టారు ఇక్కడ హైదరాబాద్ లో. సో హోటల్ నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అంత మందిలో కూడాను జస్ట్ ఆయన చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ కళ్ళల్లో ఒక ప్రేమ, అభిమానం. సో అది ఎప్పుడున్నా కూడాను చేయలేకపోయిన మిస్సింగ్ ఉన్నా కానీ, అండ్ ఆయన చూస్తేనే మనకి ఒక ఎట్లా అంటే ఒక సున్నిత, ఆయన స్వభావాన్ని బట్టి మనకి ఆ ప్రేమ తెలియకుండానే వస్తుంది. దట్ ఈజ్ మెయిన్ బ్యూటీ. ఆయన ఇంకొకటి నేను అబ్జర్వ్ చేస్తుంది కూడా, అప్పట్లో చిరంజీవి గారు క్యాస్ట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఉండేవాళ్ళు. కృష్ణరాజు గారు రాజులు, శోభన్ బాబు గారు కానీ, సూపర్ స్టార్ గారు కృష్ణ గారు కానీ, అక్కినేని గారు కానీ, ఏఎన్ఆర్ కానీ, వీళ్ళంతా చౌదరీస్ అని ఒక టీం. చిరంజీవి గారు యంగ్గా ఆయన పునాది రాళ్ళు, ఆయనది బాపు గారిదే బ్రీడ్. సో ఆ దాంట్లో నుంచి తనంటూ ఒక మార్క్ వేసుకొని డైలాగ్ డెలివరీలో కానీ, ఫైటింగ్స్లో కానీ, ఎస్పెషల్లీ డ్యాన్స్లో. ఎప్పుడు ఇద్దరు ఆడోళ్ళు హీరోయిన్లు చేశారంటే ఎవరు హీరోయిన్ చూడరు చిరంజీవి గారి పక్కన. సో ఆయననే చూసేది, ఆ క్రెడిట్ తీసుకొచ్చి ఆ ట్రెండ్ని మార్చిన గ్రేట్ చిరంజీవి గారు. సో ఆ కష్టం ఈరోజు ఒక డిప్యూటీ సీఎం కానీ, పవర్ స్టార్ కానీ, మెగాస్టార్ కానీ,
అండ్ ఏదో మన కోసం అనేది కాకుండా ఎంతమందిని మొన్న ఆ కోర్టు సినిమాలో అమ్మాయి చేసినప్పుడు వాళ్ళని పిలవటం కానీ వాళ్ళకి ఒక భయము బెరుకు అనేది లేకుండా ఆ తగ్గింపుతనం ఉంది చూసారా, దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ చిరంజీవి గారు. ఎస్, అంటే మీరు అంతకుముందు చిరంజీవి గారి మూవీస్ ఎన్నో చూసుంటారు, అంటే ఆయన కలవక ముందు, ఆయనతో యాక్ట్ చేయక ముందు. చూసినప్పుడు చిరంజీవి గారిని చూసినప్పుడు మీకు స్క్రీన్ మీద చూసినప్పుడు ఏమనిపించేది? డైరెక్ట్గా ఆయన మీ పక్కన మీతో యాక్ట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారిని చూసినప్పుడు ఎలా అనిపించింది? ఆయన ఏంటంటేనండి, నేను అబ్జర్వ్ చేసింది చిరంజీవి గారిలో ఇప్పటికీ కూడా ఆయన ఈ రోజే నేను ఇండస్ట్రీకి వచ్చాను, ఇది నా ఫస్ట్ సినిమా అనే విధంగా కష్టపడతారండి. ఓకే, ఎందుకంటే నేను 150 మూవీ అని నేను చూశాను కదా, నేను సార్ని కలిసి మాట్లాడినాక ఆ ఫైటింగ్ సీను మానిటర్ అంతా జరుగుతున్నది, ఆ కత్తి తిప్పి ఆయన చేసేదానికి తను ఒక్కడే అక్కడ నిలబడి ఈరోజు కొత్త వ్యక్తి అన్నట్టుగా దగ్గర ఒక 15 మినిట్స్ ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నారు దాన్ని చేసుకుని మానిటర్లో మళ్ళీ వాళ్ళు షార్ట్ అయిపోయినాక మొత్తం అలా చూసుకున్న చిన్న షార్ట్ కూడా ఏంటి, నేను మెగాస్టార్ కదా, నాకంటూ ఒక క్రేజ్ వచ్చింది కదా అని ఒక ఇది లేకుండా ఈరోజు ఇది కొత్త సినిమా, స్టార్టింగ్లో పునాది రాళ్ళప్పుడు ఎటువంటి కష్టం ఉన్నారు ఇప్పటికీ అదే కష్టం ఆయన పట్టణం చూసి. రియల్లీ మేమంతా ఏమనుకుంటాము, పెద్ద రిహార్సల్స్ చెయ్యం మేము, మనకు వచ్చేసింది కదా ఇది చేసేస్తాం కదా అని ఒక ఒక విల్ పవర్తో మనం వెళ్తాము. ఆ విల్ పవర్ ఆయనకు ఉన్నా కూడా ఎగైన్ ఆయన చేసుకుంటూ ఇంకా దాని మీదే మైండ్ పెట్టి ఆ ఒక్క షాట్ అయినా కూడాను. సో ఆయన చేస్తున్నారు చూసారా, ఆ స్టార్టింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది అది ఒకటి. అండ్ చాలా తగ్గింపు కలిగిన వ్యక్తి అండి. ఎవరన్నా సరే ఆ సెట్లో మనం ఉన్నప్పుడు అందరినీ పలకరిస్తారు. అండ్ ఫుడ్ దీంట్లో మనం కూర్చున్నప్పుడు నేను మెగాస్టార్ని కదా, నేను ఇది అనే తేడా వ్యత్యాసం చూపించరు. నేను నా చిన్న షార్ట్ జర్నీలో అలానే నాగబాబు గారు కూడా ఆ కుటుంబంలో. అండ్ నేను అప్పుడు రాధాగోపాలం చేశాను. ఓకే, వాళ్ళదే అదే నాగబాబు గారు వాళ్ళది ఓన్ మూవీ. అది చేసినప్పుడు దానిది ఆ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అసలు ఆయన ఎంత సింపుల్సిటీ అంటే, మా బాబు నాకు అప్పుడే పుట్టినాడు, నా బాబు 2nd స్టాండర్డ్ అనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాను, మా బాబుకి మీరంటే చాలా ఇష్టం అండి అంటే, ఆయన పర్సనల్ నంబర్ ఇచ్చి అప్పట్లో తప్పకుండా మీరు తీసుకురండి, నేను మాట్లాడతాను బాబుతో అని. ఆ షూటింగ్కి టబు గారితో వచ్చారు చిరంజీవి గారు. ఓకే, ఎంత ఆప్యాయతగా, దివ్యా నువ్వు బాగున్నావా, మీ వారు ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది అమ్మా అని పలకరింపులో కానీ. సో అంత మెగాస్టార్ లాంటి వ్యక్తి నేను ఆయనతో హీరోయిన్గా చేయలేకపోయినా కూడా నాతో అసలు మాట్లాడాలి అని అనలేదు. హాయమ్మ బాయమ్మ అని ఇప్పుడున్న వాళ్ళలాగా వెళ్ళిపోవచ్చండి. సో ఆయనతో నేను హీరోయిన్గా చేయలేకపోయినా కూడా ఆయన కళ్ళల్లో ఒక ప్రేమ, నిజంగా చిరంజీవి పేరుకు తగ్గట్టుగా చిరునవ్వులో ఉండే ఆప్యాయత మాకు ఇక్కడ కనెక్ట్ అయిపోయాయి. కానీ ఆయనతో హీరోయిన్ గా చేయలేకపోయారు అనేది అసంతృప్తి మాత్రం మీలో బాగా ఉంది. ఎవరికి ఉండదు, టాలెంట్ లేని వాళ్ళే ఆయన పక్కన నిలబడి ఈ రోజు ఆయనను విమర్శించే స్థాయికి వచ్చారు. మనం అన్నీ పెట్టుకుని నేను అప్పుడు పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళం, ఇద్దరు పెళ్ళాలు ముద్దుల పోలీసు, ఒకటే సంవత్సరం హ్యాట్రిక్ అనమాట. అయితే మేము చెన్నై ఎయిర్పోర్ట్ లో నేను ఒక కన్నడ మూవీకో దేనికో వెళ్తున్నాను. సార్ కూడా అప్పుడే జస్ట్ ఆయన ఫ్లైట్ దిగు వస్తున్నారు, కోఇన్సిడెంట్ గా కలిసారు అనమాట. పరిగెట్టుకుంటే వెళ్ళిపోయాను. మా మమ్మీకి షాక్, ఇదేంటి సడన్ గా పరిగెత్తుందని. వెళ్ళి అమ్మటే సార్ నమస్తే ఏంటి అంటే, ఎలా ఉన్నావమ్మా, ఇలా షూటింగ్ నుంచి వస్తున్నా అంటే, నేను అప్పుడు అడిగాను, సార్ నేను కరోనా మొగుడు మిస్ అయిపోయాను సార్, మీతో ఎలా అయినా సరే నేను వర్క్ చేయాలని అంటే, నీకేంటమ్మా నువ్వు హిట్ చిత్రాల కథానాయకువి అంటే, అప్పుడంతా హిట్ చిత్ర ఒకే సంవత్సరంలో 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టడం, చిన్న బడ్జెట్ సినిమాల్లో మంచి ఇది వాళ్ళకి ప్రొడ్యూసర్స్ సేఫ్ జోన్ వెళ్తూ అంటే దట్టు కెరీర్ స్టార్టింగ్. అంటే ఆయన మాటలలో ఒక వ్యక్తిని తప్పకుండా మనం చేస్తామమ్మా అంటే, నీకేంటి హిట్ చిత్ర అంటే, నాతో చేయలేకపోయినా కూడా నువ్వు బాధపడకు, నీకేంటి నువ్వు హిట్ చిత్రాల కథానాయకువి. అప్పట్లో ఎక్కువ మ్యాగజైన్, ఇప్పుడు సోషల్ మీడియా అంతా లేదు కదండి. సో ఆ మ్యాగజైన్లో వచ్చేదంతా రాసి, అలానే అప్పట్లో నాకు ఆయన రామారావు గారు ఉన్నారు రిపోర్టరు, నాకు డేట్స్ ఆయన చూసేవాళ్ళండి. తాతినేని ఆయన పసుపులేటి రామారావు గారు. సో మా అందరికీ డేట్స్ ఆయన చూసేవాళ్ళు అనమాట. మొన్న ఆయన చనిపోయినప్పుడు కూడా వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించి
అంటే జర్నలిస్ట్ కానీ ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే గౌరవం. అవును. సో అది అది అంతేనండి. ఇంకా ఆయనతో ఆ కొంచెం జర్నీతో నేను ఒకరోజు టీడీపీలో ఉన్నప్పుడు నాకు పర్సనల్ ఇష్యూ మీద నాగబాబు గారిని కలవటం జరిగింది అనమాట. స్టార్టింగ్లో మేము కొండవీటి దొంగ చేసినప్పుడు ఎక్కువ నాకు ఆయనకి కాంబినేషన్ ఉండేదన్నమాట. ఆయన కూడా అడవిలో ఇదిగా ఉండేవాళ్ళు నాగబాబు గారు. అప్పుడు ఏ మర్యాద ప్రేమ ఉన్నదో ఇప్పుడు అదేనండి. ఎంతసేపు మాట్లాడారంటే నీకు మంచి టాకింగ్ పవర్ ఉంది, వెయిట్ చేయమ్మా, అసలు దివ్యవాణి అంటేనే ఒక బ్రాండ్, మీకు కరెక్ట్గా మానిటర్ చేసే వ్యక్తి లేకుండా మీరు ప్రాపర్ లైన్లో పడలేకపోయారమ్మా, తొందరపడద్దు, టీడీపీతో మీరు వెయిట్ చేయండి అని నా పర్సనల్ ఒక ఇష్యూలో నేను దుబాయ్లో చిన్నది అనుకున్నప్పుడు ఆయన సార్ని అపాయింట్మెంట్ ఇచ్చి దగ్గర ఒక 2 hours మాట్లాడారండి. సో అలా అంతేనండి. ఆ కుటుంబం అంటే అంజనీ దేవి గారు అమ్మ నేర్పిన సంస్కారం అనుకోవచ్చు, నేను అదే అనుకుంటున్నాను. అండ్ అదే రామ్ చరణ్ గారిలో కూడా ఇప్పుడు ఏ యొక్క బ్లడ్ జీన్స్ ఉంటాయో అయ్యే వస్తాయి. ఎక్కడ రామ్ చరణ్ గారు ఆయన షూటింగ్లో కానీ అండ్ కుటుంబానికి ఇచ్చే విలువ కానీ, ఇప్పటికీ తల్లికి ఇచ్చే విలువ, ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారండి, తల్లికి ఎవరు అంత విలువనిస్తున్నారు? ఆమె చక్కగా ఆమెతో కూర్చొని భోజనం ఆమెకి పెట్టడం కానీ అండ్ చేసి పెట్టడం, కుక్ చేసి పెట్టడం కానీ తల్లితో. అంటే బయట ప్రజల్లో మెగాస్టార్ గానే కాకుండా కుటుంబంలో కూడా ఆయన మెగాస్టార్గా ఉంటూ అండ్ ఆయనని ఎప్పుడు కూడా రండి మంచి మనం ఎప్పుడు ఒకరి దగ్గర స్ఫూర్తిగా తీసుకోవాలి అనే దానికి సాధిస్తాం. ఈవెన్ పాలిటిక్స్లో కూడా ఎప్పుడు ఆయన ఒకళ్ళ దురుసుగా మాట్లాడింది లేదు. అది మన కాదా స్వభావం పక్కకు వచ్చేయటం అనే ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఈరోజు జనరేషన్స్కి ఆయన ఎప్పుడూ మోరల్గా ఉంటారంతే. ఓకే మ్యామ్, అయితే మీరు గరానా మొగుడు మూవీ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. తర్వాత ఆ మూవీ చూసిన తర్వాత ఏమనిపించింది మీకు? బాధ అనిపించింది. అసలు ఎక్కడికో మన లైఫ్ టర్న్ అయిపోయేది. అయితే మాకు అల్లు రామలింగయ్య గారితో బాగా సన్నిహితం ఉండేదండి. అప్పుడు చెన్నైలో ఏంటంటే స్ట్రీట్స్ అన్ని చిరంజీవి గారి ఇల్లు, శాంతక్కది అండ్ ఇటు అల్లు రామలింగయ్య గారిది, త్రిమూర్తి స్ట్రీట్లో మేము ఉండాలని వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సో అల్లు రామలింగయ్య గారు కానీ మేము ఇంటికి వెళ్తూ ఉండేవాళ్ళు ఎక్కువ. అల్లు అరవింద్ గారు వాళ్ళ ఇంట్లో చాలా బాగా మోటివేట్ చేసేవాళ్ళు. మా అల్లుడిని కలవండి అమ్మ, మీరు వెళ్ళి మంచి ఆర్టిస్ట్ అవుతారు అని ఆయన అందరికీ హోమియో మెడిసిన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో మాకు కూడా ఏదైనా చిన్న చిన్న ఏమన్నా హోమియో మెడిసిన్స్ అవన్నీ ఇవ్వటం. బట్ మిస్ అయిపోయినప్పుడైతే చాలా బాధ అనిపించింది. అంత పెద్ద హిట్ మూవీ అది. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఏమో దేవుడు వరవందిస్తే నేను మళ్ళీ నీతో చేస్తానే అని. ఇప్పుడు కనుక నిజంగా చిరంజీవి గారితో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎటువంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు? ఏదైనా పర్లేదండి, చిరంజీవి గారితో ఇప్పుడు వెళ్ళి ఏదైనా ఐఎమ్ రెడీ టు వర్క్ అనమాట. అయితే నాకు ఎక్కువ చిరంజీవి గారితో చేస్తే ఇప్పుడు ఒక మంచి రెబల్గా విలన్గా, ఇప్పుడు నేను ఏటీఎం అని ఒకటి చేశాను, దాంట్లో వీరాలో కూడా చేశాను నేను. ఒక తెలంగాణ రెబల్ ఉండేది, పరశురాంకులు అది అన్నది, ఏమే బాపు బొమ్మ ఇలా కూడా ఉంటుందా అని చెప్పని. సో అట్లా మనకి యాక్టింగ్ స్కోప్ ఉండే విధంగా ఒక ఆయనకి సమబుద్ధిగా చేయాలి. ఇప్పుడు విలన్ గా కానీ, సో అలా చేస్తే ఈ టైంలో మాకు ఒక రికగ్నైజ్ ఉంటుంది. ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చే మూవీస్ లో నెగటివ్ రోల్స్ కి ఎక్కువ ఈక్వల్ టు హీరోకి ఎలివేషన్ గా ఉంటుంది. సో అలా చేయాలి. ఐఎమ్ ప్రేయింగ్ గాడ్, చూద్దాం. హృదయంలో ఉన్న ఆశలను తీర్చేవాడు దేవుడు. మన ఛానల్ ద్వారా సార్ దగ్గరికి ఆ న్యూస్ వెళ్ళి, అప్పట్లో ఒక పీస్ నా దగ్గర మిస్ అయిపోయింది చేయలేక బాధపడుతున్నది అని డెఫినెట్గా ఉంటే ఏముందండి. సో చేయలేకపోయినా కూడా ఆ స్టార్ మెగాస్టార్ అనేది మాత్రం ఇప్పటికీ ఆ సీడీ నేను పెట్టుకున్నాను. సో బ్యూటిఫుల్ గా అందులో అంత అప్పట్లో కొట్టానంటే బాక్స్ బద్దలైపోతుంది అని చిరంజీవి గారి స్టైల్లో చెప్పాను. అది స్టార్ మెగాస్టార్ షో గురించి చెప్పండి. ఆ షో ఏంటంటే చిరంజీవి గారి మేనల్లుడు మెహర్ రమేష్ గారు ఇప్పుడు అప్పట్లో ఆయన డైరెక్ట్ చేశారు దాన్ని. సో చిరంజీవి గారి దైనందిక చర్యల గురించి నేను యాంకరింగ్ చేశాను అనమాట. హోస్ట్ చేశాను. సో అప్పట్లో దాన్ని సీరియల్గా చేసి రిలీజ్ చేశారు. అది నేను చాలా గట్టిగా దాన్ని కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. అయితే మీరు కొండవీటి దొంగ అప్పుడే కాదు, ఈ షో అప్పుడు కూడా మీరు చిరంజీవి గారితో ట్రావెల్ చేశారు అయితే? చేశాను. ఓకే.
అది చిరంజీవి గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసిన మూవీ అంటే ఏం చెప్తారు? ఖైదీ. ఎందుకని? ఖైదీ అప్పుడు నేను చాలా చిన్న పిల్లని. ఖైదీలో అసలు ఆయన కళ్ళు కానీ, మీకు ఒక జోక్ చెప్తాను. మేము చెన్నై వచ్చిన కొత్తలో మా ఇంట్లో మంజు అని ఒక పాప ఉండేదన్నమాట. ఓకే. సో అమ్మాయికి అప్పుడు ఒక 10-11 ఇయర్స్ ఉండేది. ఆ ఏజ్లో అప్పుడు వాళ్ళకి ప్రేమ లవ్లు కూడా ఏం తెలియదు కదా. ఆ అమ్మాయికి చిరంజీవి అంటే ప్రాణం అనమాట. ఓకే. అప్పుడు చిరంజీవి గారిది వాన వాన వెల్లువాయి అని విజయశాంతి గారు కళ్ళు తిప్పుతారు ఆయన. అక్కడ ఆయన కళ్ళు తిప్పితే ఇది ఇక్కడ కూర్చొని వెలికిలు తిరిగిపోయేది. అబ్బో 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 అని మేము ఊరికి అనేవాళ్ళం. చిరంజీవి గారితో మాట్లాడమంటావా, పెళ్లి చేసుకుంటా అంటే చేసుకుంటారక్క అనేది. అంటే చిన్న పిల్లలలో కూడా ఆయన అంటే ఒక కళలో రాకుమారుడు అని కొంతమందికి. దాని వయసు ఎంత? 10 సంవత్సరాలు. చిరంజీవి గారి వయసు ఎంత? ఏంటో కూడా తెలియని వయసు. చేసుకుంటానక్క అని. పని ఎప్పుడైనా ఇంట్లో హెల్పింగ్ లేట్ గా చేస్తే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలి, రెడీ అవ్వవే అంటే ఇక ఫాస్ట్ గా అనమాట. అంత ఇది కాదు. ఇప్పుడు మొన్న కూడా నేను అమ్మాయి అంటే మాకెవరు హెల్పర్ గా ఉన్న ఇంట్లో వర్కర్స్ లాగా చూడవండి, మా ఫ్యామిలీ మెంబర్స్ లాగే మమ్మీ ఫస్ట్ నుంచి చూసుకోవడం అనమాట. సో అట్లా టైంలో నేను ఖైదీ సినిమా చూడటం, దాంట్లో ఆయన యాక్టింగ్ కానీ అండ్ ఎస్పెషల్లీ ఆ రగులుతున్ని మొగలి పద సాంగ్లో ఆయన బాడీ ఆ నైజం కానీ ఆ డాన్స్కి ఆయన కష్టపడటం కానీ, అలానే పున్నమి నాగు అసలు ఆ పున్నమి నాగుల ఆ కళ్ళు అది చూసినప్పుడు ఇప్పటికి ఎన్ని సినిమాలన్నా రావచ్చు ఈ నవ్వే జనరేషన్. అవి ఏంటంటే అప్పట్లో ఆయన విగ్ ఏం లేదు, ఆ కర్లింగ్ న్యాచురల్ హెయిర్ ఆయనది. సో అప్పుడు మేము ఇండస్ట్రీ రాలా, ఇండస్ట్రీ అంటే తెలీదు, యాక్టింగ్ అంటే తెలీదు, కెమెరాస్ మేకప్లు ఏం తెలియకపోయినా ఇప్పటికీ ప్రజల్లో అవి ముద్రించుకుపోయినా ఆ క్యారెక్టర్స్. సో ఆయన కష్టంతో పడినవి. అండ్ ఈ మధ్య కాలంలో అంటే నాకు ఆయన ఈ కామెడీగా చేశారు కదండి, ఆ మూవీ మంచి హిట్ అయింది, శంకర్ దాదా ఎంబీబీఎస్. అంటే ఆయన ఆ ఏజ్కి ఈ ఏజ్కి మధ్యలో కానీ ఆ నడుచుకుంటా వచ్చే స్టైల్ కానీ కామెడీ కూడా ఆయనలో బాగా చేస్తారు. ఆయన చాలా మంది ఆయనతో కంపారిజన్ చేసుకుంటారు కానీ తర్వాత హీరోస్ లో కామెడీ జోనర్ కూడా తీసుకొచ్చింది చిరంజీవి గారు అని చెప్పొచ్చు. చిరంజీవి అంటే ఆ రేంజ్ లో ఉండి, ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు కామెడీ వేరు. అవును. అంటే ఆయన నవ్వులు రేడు కామెడీ హీరో అనేది పడిపోయింది ఆయనకి. అఫ్ కోర్స్ ఆయన కూడా సీరియస్ క్యారెక్టర్స్ ఎర్రమందరంగానే చేయగలరు. కానీ ప్రజల్లో కామెడీ సినిమాలు మనసు ప్రశాంతంగా నవ్వుకోవాలంటే రాజేంద్ర ప్రసాద్ అనే ఒక ముద్ర. సైమల్టేనియస్ గా ఒక మెగాస్టార్ ఈక్వల్ టు మనము అందరితో ఆ రేంజ్ లో ఒక స్టార్ ఇండస్ట్రీని ఏలే రేంజ్ లో పెట్టుకొని మధ్యలో మళ్ళీ కామెడీ చేయటం. కానీ అలానే నాకు ఆపద్ బాంధవుడు ఒకటి ఆయన మూవీలో టాలెంట్ కి స్కోప్ ఉన్నవి. సో కె విశ్వనాథ్ గారి మూవీస్ కానీ ఒకటేంటండి ఆయనది. అండ్ శివుడు క్యారెక్టర్ వేసాడంటే చిరంజీవి గారి అప్పటి ఆ జనరేషన్, సత్యనారాయణ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ దేవుడు క్యారెక్టర్లు వేసే వాళ్ళల్లో శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారు, వెంకటేశ్వర స్వామి అంటే ఎన్టీఆర్ గారు. సో ఆ ట్రెండ్ నుంచి ఇటు న్యూ జనరేషన్కి ఆ డాన్సులు అన్నీ ఆయన చేస్తూ కూడా అండ్ సైమల్టేనియస్గా ఒక శివుడు క్యారెక్టర్ అంటే ఎవరంటే చిరంజీవి గారే. ఇప్పటికీ ఎవరిని చూడలేము. ఆయన మంజునాథ అని ఒక శ్రీ మంజునాథ కన్నడ మూవీ చేశారు అర్జున్ గారిది. సో దాంట్లో కానీ శివుడు క్యారెక్టర్ ఎవరు అంటే ఇప్పటికీ కూడా ఆ డాన్స్ కానీ ఆ బాడీ నైజం కానీ ఈజ్ గుడ్ క్లాసికల్ డాన్సర్ కదా. సో అంతేనండి, ఇంకా చరిత్ర ఉన్నంత వరకు ఇద్దరు హీరో హీరోయిన్లు డాన్స్ చేశారు అని అంటే ఆడదాన్ని చూడకుండా మగవాడిని చూస్తున్నారంటే క్రెడిట్స్ ఓన్లీ మెగాస్టార్ గారు. మీకు బాగా మెమరబుల్ ఇన్సిడెంట్ చిరంజీవి గారితో మర్చిపోలేని సంఘటన అంటే ఏం చెప్తారు? కొండవీటి దొంగలో మా షూటింగ్ స్పాట్ మొత్తమునండి. అండ్ ఆయన నాకు చెప్పింది, అప్పుడే నన్ను పిలిచి పెంటాస్టిక్ దివ్య నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు అని చెప్పని. తర్వాత ఎయిర్పోర్ట్లో ఆయన చెప్పింది అనమాట, నీకేంటమ్మా నువ్వు హిట్ చిత్రాలు కదా నైకివి అని చెప్పని. లేదు సార్ నేను మీతో చేయాలి సార్, వర్క్ చేయాలి సార్ అని చెప్పని నేను రిక్వెస్ట్ చేసినప్పుడు చాలా తక్కువ అండి ఆయనతో. ఎందుకంటే నేను ఆయనతో వర్క్ చేసి ఉండంటే ఆ అనుబంధం వేరు. బట్ మనతో ఉన్న ఇప్పటికీ కూడాను ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ ఆయన మనం అబ్జర్వ్ చేస్తున్నాం. పాలిటిక్స్లో ఉన్నా కూడా ఆయన సున్నిత స్వభావానికి అటువంటి గబ్బు రొచ్చులో ఇమడలేకపోయినా
వాగేవాళ్ళు 100 వాగుతారు, ఈయన పార్టీ పెట్టారు లేదు అని. ఎందుకంటే ప్రజలకి చేరువవ్వాలని వచ్చే ఆశతో రావచ్చు. అవును. కానీ అక్కడున్న ఇన్సిడెంట్స్ని జీర్ణం చేసుకొని వాళ్ళు దానికి అనునయంగా, జనరల్గా ఆర్టిస్ట్ లైఫ్ ఏంటంటే సున్నితంగా ఉంటారు, వాళ్ళు సున్నిత మనస్కులు కాబట్టి ఏ క్యారెక్టర్లో అయినా ఇమిడిపోయి చేసుకోగలరు దాన్ని. సో అయినప్పటికీ కూడా ఆయన చేయలేని ఆశలండి తమ్ముడు చేశారు చూసారా. అండ్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఒక మెగాస్టార్ తమ్ముడుగా ఉండి, నేను డెఫినెట్గా అనుకుంటారు తన అన్న ఆశయం చేర్చడానికే ఆయన ఈరోజు జనసేనానిలో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని అంటే, అది కూడా డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత కూడా గెలిచిన తర్వాత వెంటనే మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళి అన్నయ్యని హక్ చేసుకొని ఆ మూమెంట్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నేను యాక్చువల్లీ ఆయన ప్రమాణ స్వీకారం అంతా చేస్తాను. నేను అప్పుడు టీడీపీలోంచి బయటకు వచ్చాను. చాలా మంది పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మీరు జనసేనకు వచ్చేసేయండి, ఎవరు ప్రాపర్ వాయిస్ లేదంటే తప్పకుండానండి అని. కానీ కూటమిలో కలుస్తారా అని అప్పుడు మనకు అనుకోలేదు. అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ అందరూ వివిఐపీస్ మొత్తం ఉన్నారు. రజనీకాంత్ గారు ఉన్నారు, తర్వాత మెయిన్ పీపుల్ అంతా ఉన్నారు, మోడీ గారు, అందరికీ ఆయన అందరినీ విష్ చేస్తూ వాళ్ళ అన్నయ్యకి విష్ చేయకుండా క్రాస్ అయిపోయి వెళ్ళిపోయి అందరిని విష్ చేసి వచ్చి అన్నకి తక్కువ నమస్కారం పెట్టుకున్నారు కాళ్ళకి. చిరంజీవి గారు కూడా అలా చూస్తున్నారు అనమాట. అందరికీ హాయ్ చెప్పి ఒక తండ్రికి ఇచ్చే స్థానం తన అన్నకి ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకుని హగ్ చేసుకున్నారు చూసారా. అక్కడే తెలిసిపోతుంది నీ ఆశయం నువ్వు చేయలేకపోయినా నీ తనకాలు నేను ఉండి చేశానన్నా అని. అలానే ఆ కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరండి ఈ రోజుల్లో. ప్రతి కుటుంబంలో దోశ వేస్తారు, ఎవరి ఇంట్లో దోశ వేసినా కూడా హోల్ లేని దోశ రాదుగా. సో అందరి ఇళ్లలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను ఆ కుటుంబంలో ఉన్న ఐక్యత, వాళ్ళు రామ్ చరణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు తీసుకునేటువంటి కేర్, అలానే నిహారిక గారి విషయంలో చిన్న వివాహ జీవితంలో ఉన్నా కూడా పిల్లల్ని ఆయన సపోర్ట్ చేసే విధానం నాగబాబు గారు. సో అవన్నీ కూడాను ఈ పబ్లిక్ ఊరికనే ఏదో ఆర్టిస్ట్ అంటే కాగితాలు చించేయటము, మెగాస్టార్ అంటే లేకపోతే అల్లరి చిల్లరుగా ఉంటాం కాదండి. ఒక హీరోని రియల్గా మనం ఇష్టపడ్డామంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ యూనిటీని అదంతా ఈరోజు రాష్ట్రాలు అందరూ వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, నేషనల్గా ఇంటర్నేషనల్ విధంగా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో కూడా అటువంటి సమస్యలు రాకుండా మనకు ఉండవు. సో మన రోల్ మోడల్గా వాళ్ళు ఉంటున్నప్పుడు వాటిని కూడా మనం తీసుకున్నప్పుడు ఆ కలేజా, ఆ ధైర్యం వస్తుంది. సో దట్ బాండేజ్ ఈజ్ నాకు చాలా, మీరు కావాలంటే చూడండి ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు ఇలా అనుకుంటా వెళ్ళిపోయాడు. అన్నయ్యని పట్టించుకోలేదు. అందరూ అనుకుంటారు ఏంటి మెగాస్టార్ గారికి ఈయన ఏంటి ఏమీ చెప్పకుండా. పక్కన రజనీకాంత్ గారు అందరినీ కలిసి వచ్చి అన్నయ్యకి కాళ్ళకి దండం పెట్టుకుని హగ్ చేసుకున్నారు చూసారా. అది అన్న తమ్ముళ్ళు కాదు, ఒక తల్లి బిడ్డల హగ్గింగ్ ఎలా ఉంటది అంత ప్రేమ కూడా ఆయనకి అంకితం చేసిన, డెడికేట్ చేసిన. అది ఆ హగ్గింగ్ లో గానీ ఆయనకి అంతమందికి ఇచ్చిన విలువ సెకండ్ ఇచ్చుకుంటూ వచ్చి తన అన్నకు మాత్రం కాళ్ళకి దండం పెట్టుకుని హగ్ ఇచ్చారు చూసారా. అది ఆయన ఇది నువ్వు నా జీవితం మొత్తం నువ్వు నాకు ఇచ్చినదే, ఈ రోజు నాకున్నదంతా ఆయన కష్టమే కదండి. ఈరోజు బన్నీ బాబు ఉన్నా, అల్లు రామలింగయ్య గారు ఉన్నారు, అండ్ వాళ్ళది ఒక బ్యానరు, ఒక సంస్థ ఉన్నది. కానీ ఈరోజు ఉన్నారనంటే ఇదంతా స్టిల్ ఇప్పటికి ఉన్నట్టు యంగ్ నిహారిక గారు కానీ వాళ్ళ అక్క పిల్లలు కానీ అందరూ ఉన్నారంటే ఆ ఒక్క వ్యక్తి యొక్క కష్టం, ఆయన సిన్సియారిటీ, ఆయన డెడికేట్ మైండ్, ఆ ట్రెండ్ని జనరేషన్, సినిమా ఇండస్ట్రీ యొక్క జనరేషన్ని మార్చేసిన ఘనత మెగాస్టార్ గారు. మేము చిరంజీవి గారిని చూసి లేదా మెగా ఫ్యామిలీని చూసి ఇప్పుడున్న యూత్ కావచ్చు, కమింగ్ ఆర్టిస్టులు కావచ్చు, ఏం నేర్చుకోవాలంటారు? బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేదానికి సాదృశ్యం మెగా ఫ్యామిలీ అండి. నిజంగా వాళ్ళకి దేవుడిచ్చిన దాన్ని బట్టి వాళ్ళ ఉన్న మెగా ఫ్యాన్స్ వీళ్ళు ఒక్క కనుసైగా అలా అంటే చాలు పొలిటికల్గా విమర్శించే వాళ్ళని ఎముకల్లో సున్నం లేకుండా చేయగలరు. ఆయన విమర్శించేవాళ్ళు కానీ ఈవెన్ రోజా కూడాను ఒకప్పుడు క్యారెక్టర్ల కోసం ఆయన దగ్గర దండాలు పెట్టుకొని నువ్వు ఎలా ఏ స్థితిలోంచి వచ్చావో జబర్దస్త్ షోలో మాట్లాడచ్చు, మేము కాదు అంటలేదు, ఏకవచనంతో వాళ్ళ కుటుంబాలను మాట్లాడటం. చాలామంది ఈరోజు పొలిటికల్ యొక్క అహంకారము, ప్రభుత్వం అండ ఉన్నదని దాన్ని చూసుకున్నా కూడా, ఈవెన్ ఎస్పెషలీ పోసాని కృష్ణమురళి ఆయన ఏ స్థితి నుంచి వచ్చాడో అందరికీ తెలుసండి. ఆయనే చెప్తారు ఆ పరశురాంకుల ఇంట్లో ఏ స్థితిలోంచి వచ్చావని.
ఈరోజు ఇండస్ట్రీలో నువ్వు ఒక డైరెక్టర్గా ఉండటానికి కానీ, అప్పట్లో నువ్వు రైటర్గా ఉన్నప్పుడు కానీ, చిరంజీవి గారు కూడా అంత కష్టం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనే చెప్తారు, పునాది రాళ్ళు ఒక సినిమా చేసేటప్పుడు ఆయన లంచ్ టైంలో ఉన్నప్పుడు శివ వాళ్ళ మేకప్ మెన్ ఉన్నారు కదా, వాళ్ళు కూర్చొని ఉంటే చిరంజీవి గారిని ఆ కుర్చీలోంచి లేపేశారట. చైరు కూర్చుంటారంటే పాపం ఆయన ప్లేట్ తీసుకొని లేసినప్పుడు ఈయన మేకప్ మ్యాన్ గా అప్పుడు ఆ టచ్అప్ శివ గారు ఇప్పుడున్న మేకప్ మ్యాన్ ఆయన లెగిసి, సార్ రండి సార్ మీరు నా చైర్లో కూర్చోండి అని, మీరు ఎప్పటికైనా పెద్ద హీరో అవుతారు సార్ అని. అందరూ కష్టంలోంచి వచ్చిన వాళ్ళు, ఎవరు కూడా పుడతా వచ్చిన వాళ్ళు కాదు. కానీ ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకొని సంస్కారం విలువని ఇవ్వటం అనేది ముఖ్యమండి చేసిన దీంట్లో. సో పొలిటికల్కి వచ్చినాక పోసాని గారు కానీ అవతల అపోజిషన్లో ఉన్నప్పుడు ఇష్టానికి మాట్లాడుతున్నా కూడా నిండు కుండలాగా తొనకని అన్నీ ఉన్న ఎస్ అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది అంటారు చూడండి, అలా ఆయన బ్యాలెన్స్డ్గా ఉన్నారు చూసారా. ప్రతి ఒక్కరి అందరికీ సాధ్యపడదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక్కొక్కసారి మన హస్బెండ్ కానీ మన పిల్లలు కానీ మనల్ని విమర్శిస్తారు, మన తప్పు లేకపోయినా ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ ఒక్క ఓర్పు అంటారు చూసారా, అది చిరంజీవి గారు. ఎక్కడో ఒక చిన్న మూమెంట్ లో కంట్రోల్ తప్పుతారు మనం అస్సలు. ఆయన అండి మొన్న కూడా విజయశాంతి గారిని వాళ్ళ మూవీ సరిలేరు నీకెవరు చేసినప్పుడు 100 days ఫంక్షన్ లో ఆఫ్టర్ లాంగ్ టైం ఇద్దరు కలుసుకున్నప్పుడు ఎంత బాగా అడిగారంటే శాంతకని, విజయశాంతి నేను ఒక్కటే అడగనా నిన్ను, విజయశాంతి గారు ఇంకా కర్తవ్యం చెప్పండి అంటే, నన్ను నీకు తిట్టాలని ఎలా అనిపించింది, అది రాజకీయాలు వేరు ఇది వేరు, మనం ఎప్పుడు అంటే ఆయనకు ఆ సున్నితత్వం మనసులో ఉంది కదా. అంతమంది మధ్యలో ఫోన్ చేసి అడిగేసి ఉండొచ్చుగా, ఎందుకు శాంతి నువ్వు నేను ఇన్ని సినిమాలు చేశాం కదా, నువ్వు నన్ను ఎలా తిడతావు మాట్లాడతావు అని అడిగి ఉండొచ్చు కదా. కానీ అది పాలిటిక్స్ వేరు ఇది వేరే కదా, అక్కడ ఉన్నప్పుడు నేను మాట్లాడాలి, సంస్కారంగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. అంతేగాని ఏకవచనంతో మాట్లాడటము అనేది నాకు బాధ అనిపిస్తుంది. ఎవరైనా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అండి, మర్యాద ఇచ్చి మాట్లాడండి. ఏకవచనంతో మాట్లాడటానికి వాళ్ళ కాళ్ళు గోటికి కూడా సమానం కాదు. మీరు కూడా ఏ రోజు టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏ రోజు మాట్లాడారు? అసలు నేను టీడీపీలో ఉండి కూడా నేను అనలేదండి. నేను బయటికి రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ గారు అస్సలు కాదు. ఇప్పటికీ నాకు ప్రాణభిక్ష పెట్టిన వ్యక్తి లోకేష్ గారు. నాకు అప్పుడు కరోనా వచ్చిన టైంలో ఒక ఇంజెక్షన్ కాక్టైల్ అనే ఆ ఇంజెక్షన్ తీసుకుంటున్నారు అందరూ, అది అప్పట్లో 2 lakhs. అప్పటికి ఆ ఇంజెక్షన్ ఎక్కడ దొరకటం లేదు. అర్ధరాత్రి పూట నాకు ఇక బ్రీతింగ్ ప్రాబ్లం అయిపోయినప్పుడు ఆయన వాట్సాప్ కాల్కి చేస్తే ఒక్క కాల్తో నా ఫోన్ ఎత్తారు లోకేష్ గారు. బసవతారకమ్మ హాస్పిటల్లో అమ్మకు సపరేట్ మీరు కేర్ తీసుకోండి అని ఆ 2 injections నాకు పెట్టినాక వితిన్ ½ an hour నేను రికవర్ అయిపోయాను. సో నాకు ఈ రోజు నా పిల్లలు నన్ను అమ్మ అని మాట్లాడుతున్నారు, నేను ఇక్కడ ఉన్నానంటే ఆ రోజు లోకేష్ గారు నాకు పెట్టిన ప్రాణభిక్ష. నేను లైవ్లో టీవీలో చాలా వాటిలో కూడా చెప్పాను. నేను ఎంతోమంది లీడర్స్ ఉంటారు, నాకు వాళ్ళతో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే కింద నేను ఇప్పుడు నా టాలెంటే నాకు అక్కడ మైనస్ అయిపోయింది. నేను కష్టపడి పనిచేసే స్వభావం నాకు మైనస్ అయిపోయింది. పైగా నేను బిలీవ్ ఇన్ క్రైస్ట్, నేను చౌదరి బిలీవ్ ఇన్ క్రైస్ట్గా ఉండటం వల్ల కిందంతా నేను విన్నదండి. మేబీ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ డోంట్ నో. ఈమె జగన్ గారు మనిషి అండి అని చెప్పని నాకు ఒక ముద్ర వేసేసారు. సో అప్పుడు బాబు గారు ఏంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉన్నారు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేదని మోడీ గారితో మనము అప్పుడు కూటమి అన్నీ అవుతారని మనకు తెలియదు. సో ఆ లైన్తో పార్టీ ఇచ్చిన లైన్తో నేను ప్రతిదీ మాట్లాడేదాన్ని. కానీ టీడీపీలో ఉన్నప్పుడు దివ్యవాణి గారి వాయిస్ విన్నాము, తర్వాత తగ్గింది అంటే కాంగ్రెస్ మహాసముద్రం కదండి. నేను మళ్ళీ చాలా మంది నన్ను బాబు గారు మొత్తం నిజం తెలుసుకున్నారు, మళ్ళీ టీడీపీలోకి రామ్మ అని ఆ కింద ఉన్న IAS ఆఫీసర్స్ కానీ క్యాడర్ మొత్తం నాకు స్టిల్ ఇప్పటికీ కూడా అంటారండి. ఇప్పటికీ పెళ్లి పుస్తకం దివ్యవాణి కన్నా టీడీపీ ఫైర్ బ్రాండ్ గానే నన్ను ప్రజల్లో ఎక్కువ, ఎందుకంటే అంత మనస్ఫూర్తిగా 3 years ఉన్నా కూడా 30 సంవత్సరాలంత వర్క్ చేశాను నేను ఆ పార్టీ. అంత యథార్థంగా చాలా ఎక్కడ నేను మాట్లాడిన దాంట్లో ఈ అమ్మాయి ఇలా తప్పుగా మాట్లాడింది అనేది లేకుండా తప్పుని ఎత్తిపెట్టి చూపించేదాన్ని. కొడాలి నాని కానీ రోజా గారికి కానీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అంత నేను స్ట్రాంగ్గా నా వాయిస్ వెళ్ళిపోయేది. నా ఫస్ట్ ఎందుకంటే నాకు అప్పటి వరకు ఐ డోంట్ నో వాట్ ఈస్ పాలిటిక్స్. బాబు గారు అంటే అభిమానం అంతే. అండ్ అందరూ అన్నారు రెండో రేణుకా చౌదరి వచ్చింది టీడీపీ పార్టీకి అని చెప్పని. గుంటూరు నేను
సో అప్పుడు అట్లా కష్టపడి చేసిన స్వభావం నన్ను నిలబెట్టిందండి. ఓకే, రైట్ మ్యామ్. చివరిగా చెప్పండి, 99 టీవీ తరపు నుంచి చిరంజీవి గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మెగా ఎట్ 70 ఈ ప్రోగ్రామ్ ద్వారా? మెగా ఎట్ 70 ద్వారా ఫస్ట్ మన చిరంజీవి మెగా అభిమానులందరికీ కూడా హ్యాపీ బర్త్డే టు యూ. ఐ విష్ యూ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అండి. దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ఇంకా ఆయన పిల్ల తరతరాలు కూడాను ఇండస్ట్రీలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా ఉండాలని, అండ్ చిరు ఎప్పుడు మనందరి హృదయాల్లో ఉంటారు. అండ్ నా ఎవ్రీ ప్రేయర్లో కూడా ఆయన ఎప్పుడు ఉంటారండి, ఆ కుటుంబం కానీ వాళ్ళు కానీ. అండ్ ఇంకా అంతకన్నా ఇంకా ఏముంది చెప్పండి, ఫుల్ఫిల్ లైఫ్ ఆయనది. ఇంకా ఆయన ఇప్పుడు ఈ యొక్క లైక్ బ్లడ్ డొనేషన్స్ ద్వారా కానీ ఆయన ఇంకా ఇటువంటివి ఉన్న కొద్దిగా జీవితమే, ఎవరైనా ఎప్పుడైనా ఈ భూమిని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. ఇంకా మెగా ఆలోచనలతో మెగాస్టార్గా ఆయన ఎలా ఉన్నారు, మంచి దేవుడిచ్చే చక్కటి ఆలోచనలతో అనేక మంది ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి కానీ, అండ్ మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో మాలాగా టాలెంట్ ఉండి సరి అయిన లైన్లో పడకుండా బాధపడే స్త్రీలు చాలామంది ఉన్నారు. సో ఒక టాలెంట్ ఉన్న వ్యక్తి ఎందుకు అనగదొక్కపడుతుంది అనేది ఈరోజు ఆయన స్థాయిలో ఉన్న వాళ్ళు ఆర్డర్స్ చేయించగలరు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా చిరంజీవి గారు అందుబాటులో ఉండాలి. ఎస్పెషల్లీ ఎన్ని రాజకీయాలు ఉన్నా, ఎన్ని సేవా కార్యక్రమాలు ఉన్నా, సినీ ఇండస్ట్రీ మా అందరికి అన్నం పెట్టిన దానికి మా తరపు నుంచి ఇంకా ఆయన న్యాయం చేయాలి. ఆయన ఆ మెగా కమాండింగ్ అనేది సున్నిత స్వభావం నుంచి కొంచెం కఠినత్వం రావాలని కూడాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇంత మంచి చక్కని బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లి అంజనాదేవి గారికి దేవుడు చక్కని ఆరోగ్యం ఇవ్వాలి. అండ్ ఈ కుటుంబం ఎప్పుడు ప్రజల మధ్యలో చిరంజీవిగా ఆయన 100 ఏళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. చిరంజీవి గారి గురించి ఇన్ని మంచి విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ మా ప్రియాంకకు, మా 99కి కూడా ఐఎమ్ సో థ్యాంక్ యూ. ఇంత మంచి చక్కటి కార్యక్రమంలో ఆయనతో నేను హీరోయిన్గా చేయలేకపోయినా కూడాను ఈరోజు ఆయన గురించి మాట్లాడటం చేసినంతగా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, మెగా యాక్ట్ 70లో దివ్యవాణి గారు చిరంజీవి గారి గురించి ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు. ఇలానే మరో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 9 to 9 టీవీ.